నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో యానాం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం పలు చోట్ల కురిసిన ఉరుములతో కూడిన భారీ వర్షం తాళ్లరేవు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా తాళ్లరేవు గ్రామ పురవీధుల్లో రథోత్సవంపై ఊరేగిన స్వామివారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో యానాం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. యానాంతో పాటుగా ఐపోలవరం మండలం, తాళ్లరేవు మండలం పరిధిలోని పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షం కురవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక భారీ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు కాస్త సేద తీరారు. పేద కార్మికునికి పెద్ద కష్టం శీర్షికన స్కై విజన్లో ప్రచారమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించి సాయం అందజేస్తున్నారు. బాధితుడి గ్రామమైన తాళ్లరేవు పంచాయతీ రచ్చవారిపేటకు చెందిన పినపోతు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మిత్ర బృందం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితుని తల్లి కామేశ్వరికి 20,000 రూపాయలు నగదందించారు. పేద కార్మికునికి పెద్ద కష్టం శీర్షికన స్కై విజన్లో ప్రచారమైన కథనానికి పలువురు మానవతావాదులు స్పందించి సాయం అందజేస్తున్నారు. బాధితుడి గ్రామమైన తాళ్లరేవు పంచాయతీ రచ్చవారిపేటకు చెందిన పినపోతు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మిత్ర బృందం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితుని తల్లి కామేశ్వరికి 20,000 రూపాయలు నగదందించారు. వీరితో పాటు బాధితుడు తమ గ్రామస్తుడైన విజయ్ కుమార్ ను ఏ విధంగా ఆయన రక్షించుకుని ఆ కుటుంబానికి అండగా నిలవాలని రచ్చవారిపేట గ్రామమంతా ఏకమవుతుంది. గ్రామంలోని డ్వాక్రా మహిళలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందజేస్తున్నారు. తాళ్లరేవు పరిరక్షణ సమితి, తాళ్లరేవు టుడే వాట్సాప్ గ్రూపుల నుంచి పలువురు సభ్యులు బాధితుని కుటుంబ సభ్యులకు ఫోన్ పే ద్వారా సుమారు 30,000 రూపాయలు అందజేశారు. దాతలకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి శ్రీ పుష్ప యాగాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. అతల్లోనే చూడాలి. అతల్లోనే చూడండి.
ఆయన చెప్తారు పుష్పాలు తెచ్చుకుంటారా అర్థంలో చూడండి తీసుకున్న వాళ్ళు వెనకాలండి వెనకాల వాళ్ళకి అవకాశం ఉండండి అర్థంలో చూడండి ఓపండి ఓపకలేదండి ఓపకూడదు చూడటం వరకే అద్దంలో చూడండి దేవుడిని అంతే స్వామివారిని ఊపి శాంతిరేతకళాయ నమః ఓం హాం శాంతికళాయ నమః ఓం హాం విద్యాకళాయ నమః ఓం హాం ప్రతిష్టాకళాయ నమః ఓం హాం వివర్తకళాయ నమః ఓం హాం ఈశానమూర్తినే నమః ఓం హాం తత్పురుషమంత్రాయ నమః ఓం హాం అఘోరహృదయాయ నమః ఓం హాం వామదేవగుహ్యాయ నమః ఓం హాం సజ్జోజ శాంతిరేతకళాయ నమః ఓం హాం శాంతికళాయ నమః ఓం హాం విద్యాకళాయ నమః ఓం హాం ప్రతిష్టాకళాయ నమః ఓం హాం వివర్తకళాయ నమః ఓం హాం ఈశానమూర్తినే నమః ఓం హాం తత్పురుషమంత్రాయ నమః ఓం హాం అఘోరహృదయాయ నమః ఓం హాం వామదేవగుహ్యాయ నమః ఓం హాం సజ్జోజ అక్షత భూమి మీద వేసి భూమాత నమస్కారం భూమే తాళ్లరేవు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో కన్నుల వైభవంగా మహిళా భక్తులతో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో కన్నుల వైభవంగా మహిళా భక్తుల నడుమ జరిగింది. ఈ వేడుకను తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గ్రామ పురవీధుల్లో భక్తులకు స్వామివారి దర్శనం అందించి వారికి ఆశీస్సులు అందించామని ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ కొత్త సుభాష్ అర్చకులు కేశవాచార్యులు తెలిపారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వారం రోజుల పాటు కన్నుల వైభవంగా గ్రామస్తులు, ఆలయ నిర్వహణ కమిటీ కార్యనిర్వహణాధికారి అర్చకులచే జరిగాయి. ఆఖరి రోజు స్వామివారి శ్రీ పుష్పయోగోత్సవంతో ముగిశాయి. ఈ వేడుకలను తిలకించడానికి కోరంగి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారని ఆలయ ప్రధాన అర్చకులు సాయి పంతులు తెలిపారు. ప్రాంతంలో సీతాదేవి అపహరించడం కోసమని మారీచుడనే ఒక బ్రాహ్మణుడిని ఒక మాయలేడి రూపం దాల్చి సీతాదేవిని ఆకర్షించమని ఆ రావణాసురుడు చెప్పగా మారీచుడు బంగారు లేడి రూపంలో తిరుగుతూ ఆ సీతాదేవికి కనపడ్డాడట. ఆ సీతాదేవి ఆ బంగారు లేడిని చూసి ఎంతో ముచ్చటపడి అది నాకు కావాలని అడిగిన కారణంగా శ్రీరాముడు ఆ లేడిని పట్టుకోవడానికి వెళ్ళగా అది ఎక్కడా కూడా దొరకలేదట. ఆ లేడి దొరకకపోతే విసుగు చెందిన శ్రీరామచంద్రుడు ఆ లేడి మీద బాణం ఎక్కుపెట్టాడట. ఆ రామచంద్ర అని అది ప్రాణాలు విడిచిందట. అతడు మారీచుడనే అతను బ్రాహ్మణుడు అనమాట. ఆ బ్రహ్మహత్య దోష నివారణ కొరకు అగస్త్య మహాముని సహాయంతో ఈ ఆత్రేయ నది గోదావరి తీరంలో శ్రీరామచంద్రుడిచే స్వయంగా ప్రతిష్ఠింపబడిన శివలింగమే కురంగేశ్వర స్వామి. ఈ కురంగము అంటే సంస్కృతంలో లేడని అర్థం అనమాట. అందువల్ల స్వామివారికి కురంగేశ్వర స్వామివారిని, అదేవిధంగా దేవేరికి బాలా త్రిపుర సుందరిని శ్రీరామచంద్రుల వారికి స్వయంగా నామకరణం చేయబడింది. ఇట్టి ఈ ఆలయంలో కురంగేశ్వర స్వామి వారిని స్మరించుకున్నా సరే, లేదా ఒక్కసారి దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా విశేషమైన ఫలితం లభిస్తుందని శివపురాణంలో తెలపబడినది. కురంగము అనగా లేడని మనం చెప్పుకున్నాం కదా.
కురంగము అంటే లేడి. ఈ లేడిని సంహరించిన కారణముచే ఇక్కడ శివాలయం నిర్మించబడింది కాబట్టి దీనికి కురంగి అని స్వయంగా శ్రీరామచంద్రమూర్తి నామకరణం చేశారట. అది కాలక్రమంలో ఈ కురంగి కోరింగిగా రూపాంతరం చెందింది. అదేవిధంగా ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు ఈ కోరింగ గ్రామంలో అది నా కోర్టులు, అదేవిధంగా చాలా వర్తక వ్యాపారాలకన్నిటికీ కూడా చాలా అనువుగా ఉండేదట. ఈ కోరింగ గ్రామం నుంచే బర్మాదేశం వెళ్ళటం కోసం ఇక్కడ పడవలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతూ ఉండేవి. ఈ కోరింగ గ్రామంలో గల పాత బ్రిడ్జి పక్కని ఆ పడవలు వెళ్ళడానికి వీలుగా తెరుచుకుంటూ ఉండేదట. చిన్న కాలక్రమంలో అది శిథిలమైపోయింది. ఆ విధంగా కోరింగకి ఎంతో ప్రసిద్ధి ఉన్నది. అదేవిధంగా ఈ కోరింగ గ్రామానికి ఇంకో విశేషం ఏమిటంటే ఈ కోరింగ గ్రామంలో మడాడవులు కూడా ఎంతో ప్రఖ్యాతి కాంచాయి. అనేక మంది యాత్రికులు అదేవిధంగా వచ్చి ఆ మడాడవులను సందర్శించి వెళ్తూ ఉంటారన్నమాట. దీయ గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం అన్నమాట. అందువల్ల సప్త సాగర యాత్రలలో భాగంగా 2వ యాత్రగా ఈ కోరింగ గ్రామానికి అనేక మంది భక్తులు ఇచ్చేసి ఈ ఆత్రేయ నదీ తీరంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని తరిస్తూ ఉన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా తక్కువ పంట కాలపరిమితి గల వరి వంగడాల సాగును ప్రారంభించి అక్టోబర్ నెల చివరి నాటికి పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు చేపట్టి నవంబర్ నెలలో సంభవించే తుఫానుల నుండి రక్షణ పొందేలా రైతాంగాన్ని చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖరీఫ్ సాగు, తుఫానుల కోసం విపత్తు నిర్వహణ, ఉపశమనం, సన్నద్ధత చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం కావాలని ఆదేశించారు. ఫీల్డ్ ఛానల్ తొమ్మిది తర్వాత అట్లా చేసుకోవాలి. ఫీల్డ్ ఛానల్ పక్కనే పెట్టి ఫస్ట్ కనాల్స్ చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో పోలీస్ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ అల్లర్లు జరిగితే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై గురువారం సాయంత్రం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పారామిలిటరీ బలగాలతో కలిసి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. వివిధ రాజకీయ పక్షాల ఆందోళన, దిష్టిబొమ్మ దగ్ధం, రాళ్లు రువ్వడం, వాటర్ క్యాన్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్ల వినియోగం, గాయపడిన ఆందోళనకారులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు తదితర అంశాలపై మాక్ డ్రిల్ను కళ్లకు కట్టినట్లు భద్రతా బలగాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలా ఉన్నారు అనేది మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, వారి సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, టౌన్ సిబ్బంది అందరు కలిపి మాక్ డ్రిల్ శాంతి భద్రతల దృష్ట్యా ఎమర్జెన్సీ పీరియడ్లో మనము ఏ విధంగా మనము పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తాము అనేది ఒక డ్రిల్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా ఓన్లీ డ్రిల్ మాత్రమే, మాక్ డ్రిల్ ఓన్లీ ఒక మనము ఏ విధంగా మనం సమాయత్తం ఉన్నాము అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ బందోబస్తు లాంటిది. మాక్ డ్రిల్ ఇది డ్రిల్ ప్రక్రియ. దీన్ని కూడా ఎవరు కూడా కంగారు పడొద్దు అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున మన పోలీస్ శాఖ ఇక్కడ ఉండే షాప్ వాళ్ళకి, ఇక్కడ ఉండే అమలాపురం పబ్లిక్కి తెలపడం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కంగారు పడవద్దు, డ్రిల్ మాత్రమే.
श्रीमान हम ऑपरेशन समाप्त हो 2 casualties 1 injured 4 rounds fired आज्ञा के लिए प्रदान करें सब కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక ఎవరైతే అల్లరి మోకలు ఉంటారో అల్లరి మోకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్, అది కాకపోతే వాటర్ క్యానన్, అది కూడా కాకపోతే టియర్ గ్యాస్ షెల్స్, అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం. ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని 2 వైపుల నుంచి కూడా హోంగార్డ్స్ అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి. రెండోది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మిగతా ఎవరిని అలౌ చేయము. అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడడం ఆ విధంగా లేకుండా ఉండి మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరపు నుంచి, ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరపు నుంచి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్ డ్రిల్ చేయించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం టౌన్లో నైట్ అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులందరి మీద కూడా ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైటు. ఖచ్చితంగా ఆ గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రజలందరి సహకారం ఈ విషయంలో కావాలి. మీ అందరి తరపున మరోసారి ప్రజలకు కోరుకునేది ఏమంటే, పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో అదేవిధంగా కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి
దాదాపు సుమారు నెల రోజులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి అధికంగా ఎండలు కాసి ఒక్కసారిగా మారిన వాతావరణం మారడంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంతే आगे 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 चल కూర్చో కూర్చో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో యానాం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, పలు చోట్ల కురిసిన ఉరుములతో కూడిన భారీ వర్షం. తాళ్లరేవు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా తాళ్లరేవు గ్రామ పురవీధుల్లో రథోత్సవంపై ఊరేగిన స్వామివారు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.